నమస్తే అండి, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికలోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఈరోజు వార్తలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రజ్యోతి మొదటగా చూద్దామండి. తర్వాత సాక్షి, ఈనాడు 2 దినపత్రికల వార్తలను కూడా మనము చూద్దాం. పేపర్లో ఉన్నది ఉన్నట్లు నేను చెప్తానండి, లేనిది ఇంకో విధంగా నేను చెప్పను. పేపర్లో ఏముందో అదే మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్డింగ్ చూసుకుంటే, ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు, వైసీపీ నేతలే ఆదర్శంగా దందాలు. చూడండి, పలువురు శాసనసభ్యులు విష్టారాజ్యం, అరాచక పాలన అంతమై సరిగ్గా ఏడాది, కూటమి సర్కారు కొలువుదీరిన రేపటితో సంవత్సరం అవుతుంది. భూదందాలు, ఇసుక మాఫియా, మట్టి దోపిడీ, వెంచర్లు వస్తే వాటాలు, అవకాశాలు ఎతికి మరి ముడుపులు పిండిన ఎమ్మెల్యేల కథ ముగిసింది. కానీ మీ మాత్రం తక్కువ అని కూటమి ఎమ్మెల్యేని కొందరు చెలరేగబోతున్నారు. అచ్చంగా నేటి వైసీపీ ఎమ్మెల్యేల దందాలను తలపిస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ నేతలే భాగస్వాములుగా చేసుకొని వసూలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాల బంధుమిత్రుల కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. ఏడాదిలోనే ఆయా శాసనసభ్యులు వ్యతిరేకత మూట కట్టుకున్నారు. పరిస్థితి మారకపోతే వారికే కష్టమని, కూటమి ప్రభుత్వానికి కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కొత్త సర్కారు కొలువుదీరి ఏడాదైన సందర్భంగా ఆ ఎమ్మెల్యేల తీరుపై అందిస్తున్న విశ్లేషణ కథనం చూడండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది, కానీ వైసీపీకి మించిన శాసనసభ్యులు దీంట్లో వసూళ్లకు భూదందాలన్నీ చేసుకుంటున్నారంట. కూటమి ప్రభుత్వం కూడా తక్కువ లేదు. ఎమ్మెల్యేలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భూదందాలు చేసుకుంటున్నారు, ఇసుక మాఫియా చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే వైసీపీ వాళ్ళతో కూడా భాగస్వామ్యంగా చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ వసూలుకు చేసుకుంటున్నారని ఆంధ్రజ్యోతిలో రాశారండి. ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేయాలి, ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి. ఇటీవల టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చేసిన దిశానిర్దేశం ఇది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు మునిగి తేలుతున్నారు. 5 ఏళ్ల జగనాయంలో వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులను పక్కన పెట్టేసి వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారు. వారితో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. తమ అవినీతి అక్రమాల కోసం సొంత పార్టీనే పణంగా పెడుతున్నారు. వైసీపీ విధ్వంసాలకు ముగింపు పలికిన నియోజకవర్గ ప్రజలకు చూడండి. ఇంకా చూస్తే, జగన్ మీడియాను నిషేధించాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించిన తెలుగు మహిళలు. వరుసగా 3వ రోజు మహిళల ఆందోళనలు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసుల వద్ద నిరసనలు. నియోజకవర్గాల ముఖ్య కూడల్లో భారీ ర్యాలీలు. పత్రిక ప్రతులు, దిష్టిబొమ్మలు దహనం. పోలీసులకు ఫిర్యాదులు, అధికారులకు ఇనతలు. తిరుపతిలో పెట్రోలుతో మహిళ ఆత్మహత్యాయత్నం. ఏలూరులో సాక్షి కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి. సాక్షిపై చర్యలు తప్పవు, కేంద్ర మంత్రి భూపతి రాజు. చూడండి, ఈయన చెప్తున్నారు, కేంద్ర మంత్రి భూపతి రాజు సాక్షిపై చర్యలు తప్పవని. మంటలు పుట్టించారు. అగ్ని ప్రమాదంపై తప్పుడు ప్రచారం. ఏలూరు గోడౌన్లోనే మంటలు. పై అంతస్తులో ఉన్న సాక్షి ఆఫీసు ఆందోళనకారుల నిప్పంటించారని దుష్టప్రచారం. ఖండించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. చూడండి, యాడో గోడంలో మంటలు చెలరేగితే సాక్షి పేపర్లో మంటలు పెట్టినారని చూపించారంట. ఆ వ్యాఖ్యలు వెనక కుట్ర, సమాజంలో అలజడి పన్నాంగం. ఖండించాల్సిన కొమ్మినేని ప్రోత్సహించారు. వాదనలు వినిపించిన స్పెషల్ కౌన్సిల్ కొమ్మినేనికి రిమాండ్, జైలుకు తరలింపు. కృష్ణమరాజు చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలను మీరెందుకు ఖండించలేదు? మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలి?
జడ్జి పర్సన్లు నీళ్లు నమిలిన కొమ్మినేని అట్రాసిటీ సెక్షన్లపై కోర్టు అభ్యంతరము, బెయిల్ కోసం హైకోర్టుకు కృష్ణమరాజు. చూడండి, రాజధాని చుట్టూ వేసులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉండాలని దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మీరెందుకు వాటిని ఖండించలేదు? హిందూ దేవతలు, ముస్లిం దేవతలు, క్రిస్టియన్ దేవతలు అంటూ నవ్వుతూ వ్యంగ్యంగా మాట్లాడడం కృష్ణమరాజు వ్యాఖ్యలను ప్రోత్సహించినట్లే కదా. అందువల్ల మీరు శిక్షార్హులే. మిమ్మల్ని ఎలా వదలాలి? కొమ్మినేని ఉద్దేశించి న్యాయాధికారి వ్యాఖ్యలు. చూడండి, మీరు ఆయన కృష్ణమరాజు గారు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతా అంటే ఎందుకు ఖండించలేదు అని మన కోర్టు న్యాయాధికారి గారు చెప్పారంట. దేశంలో పడిపోతున్న జనాల రేటు భర్తీ రేటు కన్నా తక్కువగా నమోదు. ఆర్థిక పరిస్థితుల వల్లే పరిమిత కుటుంబం, స్థిరంగా కొనసాగుతున్న యువత జనాభా, పని చేయదగిన వారు 68% మంది, వృద్ధులు 7%, దేశ జనాభా 146 కోట్లు. వచ్చే 40 ఏళ్లలో 170 కోట్లకు తర్వాత క్రమేణా తగ్గుదల. ఐరాస ప్రపంచ జన నివేదిక 2025లో వెల్లడి. చూడండి, మన దేశ జనాభా 146 కోట్లకు వచ్చిందంట. ఇంకా 40 ఏళ్లలో చూసుకుంటే 170 కోట్లకు వస్తుందంట. ఆ తర్వాత క్రమేణా తగ్గుతుందంట. వీటిలో పని చేసే వాళ్ళు 68% మంది అంట, వృద్ధులు 7% అంట. అది మన సగటున ఆయురాత్యం పురుషులు వచ్చి 71 ఏళ్ళు, మహిళలు వచ్చి 74 ఏళ్ళు అంట అండి. వాళ్ళ ఇంచుమించు బతికే వయసు అంతా. సగటున పురుషులు వచ్చి 71, మహిళలు వచ్చి 74 ఏళ్ళు. అది ఇంకా చూస్తే పక్కాగా ఖరీఫ్ ప్రణాళిక, ముందే సాగునీరు విడుదల, 24 గంటల్లో బ్యాంకు రుణాలు, ఉపాధి నిధుల్లో గట్ల ఎడల్పు, వరిలో సన్న రకాలను ప్రోత్సహించాలి, సాగు పరిజ్ఞాన విధానాలపై అన్నదాతలకు అవగాహన పెంచాలి, వచ్చే ఏసీలో 5 లక్షల ఎకరాల్లో సాగు సమీక్షలో చంద్రబాబు నిర్దేశము. చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఖరీఫ్ పంటల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి అని 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని, 3 పంటల విధానాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ అధికారులను సూచించారు. కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన. 14 నుంచి నైరుతిలో పురోగతి, 16 తర్వాత అల్పపీడనం. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల, 224 మంది అభ్యర్థుల ఎంపిక, 23 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు. స్వర్ణాంధ్ర 2047 కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్. చైర్మన్గా సీఎం చంద్రబాబు, కో చైర్మన్గా టాటా సన్స్ చంద్రశేఖరన్. గనుల ఆదాయానికి గండి. రెవెన్యూ నిర్లక్ష్యంతో మైనింగ్ లీజులకు బ్రేక్. రెవెన్యూ పరంబోకు పేరిట లీజులు. అవి తమ భూములంటున్న అటవీశాఖ. రికార్డులు చూసి నిజమేదో తేలిస్తే సత్వర పరిష్కారం. సెటిల్ చేయకుండా చోద్యం చూస్తున్న రెవెన్యూ. నిలిచిపోయిన 100 మైనింగ్ లీజులు. రెవెన్యూ పరంబోకు భూముల పరిధిలో ఉన్న కొండలు, గుట్టలను మైనింగ్ లీజుల రూపంలో ప్రభుత్వం కేటాయిస్తుంటుంది. దీనివల్ల ఏటా 1000 కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుంది. చూడండి, రెవెన్యూ నిర్లక్ష్యంతో మైనింగ్ లీజులకు బ్రేక్ అంట. రెవెన్యూలో పరంబోకు పేరిట లీజులు ఉన్న భూములను అది రెవెన్యూది చోద్యం చూస్తూ ఉందంట. దీనివల్ల కోట్ల ఆదాయము ఖజానాకు లాస్ అని రాశారు. ఇంకా చూస్తే నిప్పు రవ్వ పెను జోలై. అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్ దాడులతో రణరంగా మారిన లాస్ ఏంజలస్. భారీగా సైన్యం. ట్రంప్ నిర్ణయంపై కాలిఫోర్నియా గవర్నర్ అభ్యంతరం. రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి. ఇతర నగరాలకు విస్తరిస్తున్న నిరసనలు. చూడండి, ట్రంప్ వల్ల ఈ అక్రమ వలసదారులను ఇమిగ్రేషన్లో దాడుల వరగా వాళ్ళు ఇంకా నిరసనలు అమెరికాలో నడుస్తున్నాయి. అమెరికా జాతీయ జెండాతో ఓ యువతి. కాకాని టోల్ పాపం బద్దల్. కృష్ణాపట్నం పోర్టులో 40 కోట్ల వసూలు దందా.
లారీల అసోసియేషన్ను డమ్మీ చేసి సొంతంగా లాజిస్టిక్ కంపెనీ, భారీగా ముందే అద్దె వసూళ్లు, పోర్టు బయట వేగంగా ప్రైవేటు టోల్గేట్, వాహనదారుల నుంచి కమిషన్లు, ఆ తర్వాత బాడుగులో 4% బాధుడు. ఈ భారం భరించలేక చెన్నా పోర్టుకు తరలిపోయిన కంపెనీలు. ఈ నెల 6న వాహనదారుల ఫిర్యాదు, కాకాని 10 మందిపై కేసు. చూడండి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కృష్ణపట్నంలో 40 కోట్లు వసూలు దందా చేశాడంట మన కాకాని గారు. ఇదేనండి ఈరోజు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్, సాక్షి, ఈనాడు దినపత్రికలు కూడా మనం చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ముఖ్యంగా ఈరోజు చదువు చితకలబడింది, వ్యవస్థ అస్తవ్యవస్థం, దిగజారిన సర్కారు, బడుల ప్రగతి, పాఠశాలలో అట్టెక్కిన నాడు నేడు అభివృద్ధి పనులు, ఏడాది కూటమి పాలనలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం. చూడండి, అమ్మఒడికి ఈడ్కోలు, ఇంగ్లీష్ మీడియానికి మంగళం, డిజిటల్ క్లాస్ రూములకు బై బై, టోపల్ క్లాసులు టాటా, ఘోరంగా మారిన గోరుముద్ద, దారుణంగా పడిపోయిన ఫలితాలు. దీంతో ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులపై ప్రైవేటు బాట, ప్రైవేటు యజమానులకు మేలు చేసేలా కూటమి నిర్ణయాలు, కార్పొరేట్ స్కూల్లో 10 నుంచి 30% పెరిగిన ఫీజులు, దీనికి పుస్తకాలు, యూనిఫామ్ ఖర్చులు అదనం. రాష్ట్రంలో 13,000 ప్రైవేటు స్కూళ్ళలో ఇదే పరిస్థితి. పిల్లల చదువులపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన. రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అని రాశారండి. ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు. 5 ఏళ్ళున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయలేదు. 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పారు వాళ్ళు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉచిత విద్య ఏం లేదు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎప్పుడైనా సరే స్కూల్ ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి. సంవత్సరం వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచుతూనే ఉండారు. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళని ఏమీ చేయలేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేయలేకుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు తగ్గించుకోలేకుంది. కానీ దీనివల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం యూనిఫామ్ ఛార్జీలు పెంచేస్తున్నారు. స్కూల్ ఫీజులు పెంచుతున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేకుంది. ఓన్లీ ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలోనే కాదు కానీ ఇంతకుముందు పరిపాలించిన వాటిల్లో కూడా అలాగే ఉంది. కానీ ఇట్లా ఈ పేదవాళ్ళకు స్కూల్ ఫీజులు తగ్గించగలిగితే అందరికి కూడా బాగుంటుంది. గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా అభివృద్ధి చేయాలనే దాంట్లో ఎవరైనా దానికి ఒప్పుకోవాల్సిందే. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గవర్నమెంట్ స్కూళ్ళకు మంచి చేయాలనేదే ఇది రాశారండి. ఇది గవర్నమెంట్ స్కూళ్ళు పట్టించుకోవట్లేదు అని అన్నింటిలో కూడా కొంచెం నిజాలే ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ మీద కొంచెం నిర్లక్ష్యం వహిస్తుంది. సాక్షి కార్యాలయాల వద్ద పచ్చమూకల విధ్వంసం, ఏలూరు ఆఫీస్ ఆవరణంలో ఫర్నిచర్ తగలబెట్టి బీభత్సం, రాజానగరం కార్యాలయం వద్ద సాక్షి బోర్డు పీకేసి దౌర్జన్యం. ఇది సాక్షి కార్యాలయం వద్ద పచ్చమూకల విధ్వంసం కాదండి, ఇది వాళ్ళు రాసినారేమో కానీ ఇది అక్కడ ఫర్నిచర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అది జరిగితే దీనికి పచ్చమూకల అగ్గి పెట్టినారని రాశారు. సాక్షి కార్యాలయం పైన అంతస్తులో ఉంటుంది, కింద ఏమో ఫర్నిచర్ కార్యాలయం ఉంటుంది. ఫర్నిచర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీన్ని వీళ్ళు పచ్చమూకలు అని రాసుకున్నారు. మళ్ళీ వీళ్ళు పేపర్ కదా, వీళ్ళు అట్లే రాసుకుంటారు. మళ్ళీ ఏం చేద్దాం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా వర్తిస్తుంది? కొమ్మినేనిపై నమోదు చేసిన సెక్షన్లపై న్యాయమూర్తి ఆగ్రహం. ఎస్సీల గురించి మాట్లాడకుండానే యాక్ట్ పెట్టేస్తారా? గతంలో మెమో జారీ చేసిన మీ వైఖరిలో మార్పు రాలేదంటూ డిఎస్పీ ఆగ్రహం. ఈ కేసులో మీకు ఎస్పీకి మెమో జారీ చేస్తా. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ను తొలగించాలని ఆదేశం. కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్, గుంటూరు జైలుకు తరలింపు. ఇది కొమ్మినేని గురించి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా వర్తిస్తుంది అని న్యాయమూర్తి ఆగ్రహం ఎట్టినది కరెక్టే కదా. మళ్ళీ ఎస్సీ యాక్ట్ ఎలా వర్తిస్తుంది ఆయనకు? ఆయన ఎస్సీ ఎస్టీ వాళ్ళని అనలేదు కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే రాజధాని ప్రాంతంలో ఉండే ఎస్సీ ఎస్టీలు ఎక్కువ కాబట్టి వాళ్ళందరినీ అన్నారని అట్లా పెట్టారు. కానీ సపరేట్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళను దూషించలేదు కులం పేరు మీద, అది పెట్టేసినారు.
అది కోర్టు కూడా వద్దని చెప్పిందంట. అది కరెక్టే. ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు కాబట్టి పెట్టకూడదు అనేది కూడా కరెక్టే. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. రైతులు, రేషన్ వాహన డ్రైవర్లకు వైఎస్ జగన్ భరోసా. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేతను కలిసి గోడు ఎలబోసుకున్న బాధితులు. పంటలు గిట్టుబాటు ధర లేదని వాపోయిన అన్నదాతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన. వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన పోరాడుతుందని అభయమిచ్చిన జగన్ ఇంటింటికి సరుకులు ఇవ్వాలన్న గొప్ప ఉద్దేశంతో రేషన్ వాహన వ్యవస్థను తెచ్చింది మీరే. కానీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది, జీవనోపాధి లేకుండా చేసింది. జగన్తో మొరబెట్టుకున్న రేషన్ వాహనాల డ్రైవర్లు. చూడండి సార్, మీరు చెప్పింది మంచిదే, కానీ ప్రజలు ఎవరన్నా మిమ్మల్ని వచ్చి అడుగుతున్నారా మా ఇంటింటికి రేషన్ ఇవ్వండి అని? వాళ్ళు అనట్లేదు. రేషన్ వాహనదారులు వస్తున్నారే తప్ప వాళ్ళ ఉపాధి పోయిందని. వాళ్ళకు కూడా వెహికల్ ఫ్రీగా ఇస్తాము అని ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రజలకు ఇంటింటికి వచ్చి తీసుకోవడం వాళ్ళకి కష్టంగానే ఉంది. ఎందుకంటే ఆడ వెహికల్ వచ్చినా లైన్లో నిలుచుకోవాల్సిందే. ఆ వెహికల్ వచ్చినప్పుడు ఇంటికాడ ఉండాలి. కానీ ప్రజలకు షాపుకు పోయి తెచ్చుకోవడమే మంచిది. ఎప్పుడు వీలుంటే అప్పుడు పోయి తెచ్చుకుంటున్నారు. కానీ అది కూడా మీరు గమనించండి. ఎందుకంటే ప్రజలకు మనం ఏది మంచిదో అది దానికోసం పోరాడితే బాగుంటుంది. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఇంకా చూస్తే తెనాలిలో నడి రోడ్డుపై పోలీసుల చర్య అనాగరికం. బహిరంగంగా కొట్టడం పెద్ద తప్పు. చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం తగదు. ఇవి ఈశాన్య ఎల్లో మీడియా వక్రీకరించడం బాధకరం. తిమ్మిని బమ్మిని తిమ్మి చేయడంలో ఎల్లో మీడియా దిట్ట. మాజీ ఐఏఎస్ వైవిఆర్ కృష్ణారావు అంటున్నారు. వైవిఆర్ కృష్ణారావు గారు అంటున్నారు, ఈయన ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు మాజీ సిఎస్ ఆయన చెప్పేది అదే మళ్ళీ వాళ్ళు గంజాయి ఒక రౌడీ ముఠాలను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఓదార్చడం కరెక్ట్ అంటారా? మళ్ళీ అది కూడా చెప్పాలి కదా. అది చెప్పినా వీళ్ళు రాసిండ్రు. అది ఒక గంజాయి బ్యాచ్ని మాజీ సీఎంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఓదార్చడం కరెక్ట్ అంటారా? మీరే ఆలోచించండి కృష్ణారావు గారు. ఖరీఫ్ ముందుకు జరగాలి. ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించేందుకు వీలుగా పంటకాలన్నీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 365 రోజులు పంటలు పండించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏటా 3 పంటల విధానం తీసుకురావాలని చెప్పారు. అది చిన్నక్షరాలతో రాశారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు పంటల గురించి మంచిగా చెప్పాడు, చిన్నగా రాశాడు. రెడ్ బుక్ అక్రమ కేసులో రిమాండ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు తీవ్ర అవస్థకు గురయ్యారు. ఆయనకు ఊపిరితిత్తుల సంబంధించిన ఉన్నాయని శస్త్రచికిత్స చేయాలని అవసరం ఉందని వైద్యులు తెలిపారు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదండి. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్నుగా చేసి మాట్లాడిన ఈ అధికారులకు అందరికీ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసనలు, ఆందోళనకు స్వచ్ఛందంగా తరలివచ్చిన మహిళలు అంబేద్కర్ విగ్రహం వినతిపత్రాల సమర్పణ, హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు. సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర అని చేస్తున్నారండి. దేనికోసం చేస్తున్నారో అర్థం కాదు వీళ్ళు. అది అమరావతిలో మహిళలందరూ వేషలు అని దానికి మీరు ధర్నా చేస్తున్నారా? ఏంది పరిస్థితి? మీరే ధర్నా చేస్తే ఎట్లా? సేవాంధ్ర అంటే మహిళలు అందరినీ కించపరిచిగా మాట్లాడిన సాక్షి డిబేట్లలో అది తప్పు అని మీరు చెప్పకపోతే, మీరు మహిళలే కదా, తప్పే కదా, చెప్పండి. దాన్ని కూడా మీరు తప్పు అనాలా. అంతే తప్ప పార్టీలో ఉన్నాము మేము మహిళలను కాదులే, మమ్మల్ని ఏం అనలేదులే అని అనుకోకూడదు. దేశవ్యాప్తంగా ఒక మనిషిని అంటే ఎవరైనా తప్పే. డిబేట్లలో కూర్చొని ఆడవాళ్ళను కించపరిస్తే మాట్లాడితే ఏ పార్టీలో చేసినా తప్పే, ఏ డిబేట్లలో చేసినా తప్పే. టీవీ5లో కూర్చున్నా, టీవీ9లో కూర్చున్నా, ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చున్నా, సాక్షి డిబేట్లలో కూర్చున్నా, మహిళలను కించపరిస్తే ఎవరినైనా సరే చెప్పు తీసుకొని కొట్టండి. ఏ మహిళలైనా సరే, వైఎస్ఆర్సీపీ మహిళ, తెలుగు మహిళ, ఇంకో మహిళ అని కాదు, ఆడబిడ్డలను ఎవరు కించపరిచినా, ఏ డిబేట్లలో కించపరిచినా వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టండి. అంతే తప్ప ఆడవాళ్ళతో ఓట్లు వేయించుకొని ఆడవాళ్ళతో గెలిచి ఆడవాళ్ళని హీనంగా చూపించే ఏ ఛానల్లో అయినా సరే, ఏ డిబేట్లలో అయినా సరే ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అందరూ ఒకటిగా కలిసి మాట్లాడండి. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈనాడు తెలంగాణ
ఈనాడు తెలంగాణ దినపత్రిక చూద్దాం. ఈనాడు తెలంగాణ అండి. ఈనాడు తెలంగాణ చూస్తే ముఖ్యంగా గుండె ముప్పు ఏఐతో గుర్తింపు, సడన్ అరెస్టుపై అంతర్జాతీయ పరిశోధన. చూడండి, గుండె నొప్పుకు సంబంధించి ఏఐతో గుర్తింపు ఉందంట. మంత్రి శ్రీధరబాబు సమక్షంలో ఒప్పందం చేసుకుంటున్న కంపెనీలు ప్రతినిధులు 2125 కోట్ల పెట్టుబడులు. చూడండి, తెలంగాణలో మంత్రి శ్రీధరబాబు గారితో కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయండి. 2125 కోట్ల పెట్టుబడులు అంట. ముందుకొచ్చిన యుఏఈ కంపెనీలు సైవా గ్రూప్, టారానిస్ క్యాపిటల్ 5020 మందికి ఉద్యోగ అవకాశాలంట. మంత్రి శ్రీధరబాబు సమక్షంలో 5 సంస్థలతో అవగాహన ఒప్పందం. వచ్చే 3 ఏళ్లలో మరో 24,000 కోట్ల పెట్టుబడులకు సంసిద్ధత. అది తెలంగాణలో పెట్టుబడులు 2125 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారంట అండి. 5020 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంట. సమూల మార్పుల కొత్త వారికే పరిమితమా? శాఖల కేటాయింపుపై కసరత్తు, అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు. ఖార్గే, రాహుల్ గాంధీలతో సుదీర్ఘ మంతనాలు. ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు హస్తినాకు బట్టి విక్రమార్క. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందిస్తున్న ఎంపీ వంశీ, మంత్రి వివేక్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టగా ఇప్పుడు అందరి దృష్టి శాఖల కేటాయింపుపై మళ్ళింది. మంత్రి శాఖల్లో నమూనాల మార్పులు జరుగుతాయా, లేదా విస్తీర్ణలో కొత్తగా పదవులు దక్కించుకున్న వారికే శాఖల కేటాయింపుల వరకే ప్రక్రియ పరిమితం అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్తగా మంత్రులను తీసుకున్నారు 3. వాళ్ళకి మంత్రి కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారండి. అధిష్టానంతో మాట్లాడి ఎవరికి ఏం మంత్రి పదవులు ఇవ్వాలా చూస్తున్నారు. అంటే ఉన్న పాత వారిలో కూడా ఏమన్నా మార్పులు, మంత్రి పదవులు మార్పులు ఏమన్నా మార్చాలా అనే దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. ఇంకా చూస్తే నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్. ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభం. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు వెళ్ళే అవకాశము. ఈరోజు సీఎం కేసీఆర్ గారు ఈ జస్టిస్ కమిషన్, కాళేశ్వర కమిషన్ ముందుకు రాబోతున్నాడండి. కాళేశ్వరం గురించి, అది మేడిగడ్డ దగ్గర ఈ పిల్లర్లు మునిగిపోవడం, డ్యామేజ్ కావడం, దీన్ని గురించి కమిషన్ వేశారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు. తర్వాత ఈటల రాజేందర్ గారు వచ్చారు, చెప్పాడు. హరీష్ రావు గారు కూడా వచ్చారు. ఈరోజు కేసీఆర్ గారు వస్తున్నారండి. కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్తారు ఏమి అనేది ఈరోజు 11:30 గంటలకు బురుగుల రామకృష్ణారావు భవన్లో విచారణ ప్రారంభం కానున్నది. మేడిగడ్డ బ్యారేజ్, కుంగుడు, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు సీపేజ్ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఘోష్తో ప్రభుత్వ న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణం, ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్, ఆర్గానిక్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారుల, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అప్డేట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది. ఈ నెల 6న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఈరోజు కేసీఆర్ గారు కమిషన్ ముందుకు వస్తున్నారండి. కేసీఆర్ గారు ఏం చెప్తారా ఏమి అనేది ఆసక్తికరంగా ఉంది. కేసీఆర్తో పాటు చాలామంది ఆయనకు సపోర్ట్గా ఈరోజు అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఉదయం 8:30కు బయలుదేరుతాడు. 8:30, 9 చాలా వాహనాలలో కూడా కేసీఆర్ మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలామంది అక్కడ చేరుకుంటారనే సమాచారం కూడా ఉంది. ఎందుకంటే కేసీఆర్ను చూడడానికి కూడా చాలామంది రావడం కూడా జరుగుతుంది. భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత. పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలను చూపుతున్న ఎస్పీ నరసింహ. చిత్రంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి తదితరులు. 65 లక్షల విలువైన 22 క్వింటాలు స్వాధీనం. ఏపీ నుంచి తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాలో విక్రయాలు. 6 నిందితులు అరెస్టు. చూడండి, నకిలీ విత్తనాలు అమ్ముతున్నారంట. ఇందిరమ్మ ఇండ్లకు విసుగ సరఫరాపై ప్రత్యేక మార్గదర్శకాలు. చూడండి, ఇందిరమ్మ ఇల్లు 2వ దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరడంతో
ప్రభుత్వం ఇసుకపై దృష్టి సారించింది. నకిలీ ఇత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. గ్రూప్ 3 ధృవీకరణ పత్రాలు పరిశీలన వాయిదా. వయసు విషయమే కాదు, వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. 70 ఏళ్ళు పైబడి వయసున్న వ్యక్తులు అలకోలుగా పూర్తి చేస్తున్నారు. బరువులు ఎత్తులు ఆనందంగా ఉంటున్నారు. అయితే కొంతమంది మాత్రం 40 ఏళ్ళకే వయసుకే వృద్ధులమని భావిస్తున్నారు. సినిమా సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలి. ఈ దిశగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి. 14న గద్దర్ అవార్డులను వైభవంగా నిర్వహించాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు. చూడండి, హైదరాబాద్ను సినిమా సిటీగా తీర్చిదిద్దాలంట. ఈ నెల 14న గద్దర్ అవార్డులను వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వము ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అంటున్నారు. విద్యుత్ ఉద్యోగులకు 1 కోటి ప్రమాద బీమా. వ్యక్తిగత ప్రమాద బీమా ప్యాకేజీ పత్రాన్ని ఆవిష్కరించిన బట్టి పక్కన తదితరులు. గాంధీ భవన్లో నేడు కొండా సురేఖతో ముఖాముఖి. గాంధీ భవన్లో బుధవారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరగనున్నది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి. ఢిల్లీ జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి నియమితులయ్యారు. రత్నగిరిలో ప్రజలతో మాట్లాడుతున్న ఎస్ఐ దివ్య. పోలీసుల సిబ్బంది. పోలీసులు సైకిల్ సఫారీ. చూడండి, గ్రామీణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసులు సైకిల్ పెట్రోలింగ్కు శ్రీకారం చుట్టారు. హనుమకొండ జిల్లా భీమధరపల్లి మండలం వంగర ఎస్ఐ దివ్య మంగళవారం తన సిబ్బందితో కలిసి సైకిల్పై పెట్రోలింగ్కు బయలుదేరారు. చూడండి, ఇదేనండి ఈనాడు దినపత్రిక. సహనానికి పరీక్షల, సన్నబియ్యానికి నిరీక్షణ. సన్నబియ్యం పంపిణీ ప్రారంభమై 10 రోజులైన రేషన్ దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ వరుసలో నిలుచుకుంటున్నారు. ఇది సన్నబియ్యం అండి. కానీ సన్నబియ్యం కూడా అంత మంచిగా లేవని ప్రజల్లో ఫీడ్బ్యాక్ వస్తుంది. అది కూడా ప్రభుత్వం ఒకసారి చూసుకోవాలనేది ప్రజలు కోరుకుంటున్నారండి. సన్నబియ్యం పరిస్థితి కూడా ప్రజలు ఒకసారి చూసుకోవాలని అంటున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం లేదు, అంత మంచిగా ఉండట్లేదంట సన్నబియ్యం. ఇదేనండి ఈనాడు తెలంగాణ 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూశారు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.